మనకి అందరికీ బాగా పరిచయం లేఖన భాగం దగ్గరికి వద్దాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 5 verse 5. 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారి పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక చిన్న మాట కూడా చదువుకుందాం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టివాడువై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, కృపగలిగిన దేవ, దయగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలోని యొక్క వాక్యం చెంతకు మరోసారి మేమందరం చేరివిడగా మా హృదయాలు ప్రభా నిశ్చయంగా తిని తృప్తి పొందినట్లు వాక్యంతో నింపమని, నడిపించమని, నీ యొక్క సన్నిధిలో మేము ఆత్మను మరింత బలం పొందుకున్నటకు ఈ రాత్రి సమయాన్ని వాడుకొని ప్రభా నిశ్చయంగా మా జీవితంలో ఇది గొప్ప రాత్రిగా మిగల్చమని, గొప్ప వాక్యము వర్తమానం వినుటకు సహాయం దయచేయమని, మా హృదయాలు నేరుగా సంధించి మీరే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ఒక మాట, నీ మాట చొప్పున వలలు వేతునని. ఐ విష్ ఐ విల్ త్రో మై నెట్. కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఒక పని ఆల్రెడీ చేశారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మళ్ళా ఎక్కడే ఆ పని చేయి అంటున్నాడు. సాధ్యమేనా? మనం ఒక పని చేసి ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు అదే పని మళ్ళీ అక్కడే చేయమన్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా. ఫస్ట్ ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అవ్వగానే మనం అనే ఫస్ట్ మాట ఏంటి? గట్టిగా చెప్పేదా? నేను చెప్పనా, దేవుని చిత్తం కాదంటాం. అందుకే ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ఇలా మాట్లాడతాను. ఈ రాత్రి పేతురు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు పేతురు ప్రయత్నించాడు, అసలు దేవుడి చిత్తం కనిపెట్టలా. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు నేను చెప్పాను వలయ్య అంటున్నాడు. అంటే ఏమర్థమైంది మనకి రాత్రి? మనం ఎక్కడెక్కడైతే ఫెయిల్ అవుతున్నామో ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుణ్ణి అడిగి ఆ పని చేశామా? దేవుణ్ణి అడగకుండా మనం పని చేస్తున్నామా? దేవుడు మనం అడగాలని వెయిట్ చేస్తా ఆ పని ఆపాడా? నేను నా సొంత జ్ఞానంతో పోయి నేను ఫెయిల్ అయ్యానా? ఏంటో నాకు తెలియాలా? ఎలాగ సాధ్యమవుతుంది? వారు అలాగ చేసి చూడండి, ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దూరంలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. వీళ్ళు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే వలలు వేస్తున్నారు, తీస్తున్నారు, ఒక్క చేప రాటల్లా. మరి యేసుక్రీస్తు చెప్పగానే ఈ వలలు పిగిలిపోయేంతగా చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళు వెళ్ళిన దోణే కాకుండా ఇంకొక దోణి కూడా నిండే అంతగా, ఆ దోణులు కూడా మునిగిపోయేంతగా చేపలతో పట్టి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ చేపలు? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒకసారి పేతురు గురించి చెప్తున్నాను మీకు. పేతురు చెప్తున్న మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నా. విశ్వాసే మన విజయం అన్న దాంట్లో నుంచి, నేను జాలరని
చంద్రుడు సరైన స్థానంలో ఉన్నప్పుడు ఆ సూచనలు నాకు తెలుసు. అవి ఎరను ఎప్పుడు కొరుకునో అది నాకు తెలుసును. అవి లోతట్టుకు ఎప్పుడు వెళతాయో ఎప్పుడు బయటికి వస్తాయో నాకు తెలుసును. అంత మాత్రమే కాదు, మేము రాత్రంతా వల వేశాము. చేపలు పట్టే నిపుణులు మొత్తం మా చుట్టూ చేరి కూర్చున్నారు. వాళ్ళకి చాలా జ్ఞానం తెలుసు. మేము పుట్టిన దగ్గర నుంచి చేపలు పట్టే వాళ్ళమే. మా వ్యాపారం ఇది, మాకు ఇది బాగా తెలుసు. ఇప్పుడు ఎలాగున్నాడు పేతురు? గట్టిగా, ఐ నో ఎవ్రీథింగ్. మనకి తెలిసిన పనిలో మనకి ఎవరైనా సలహా ఇస్తే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన పొలం దున్నుతున్నా ట్రాక్టర్ తీసుకుపోయి, జోసఫ్ అట్లాగే ఇట్లా దున్నంటే, మీకేం తెలుసు పాస్టర్ గారు, మీరు పోయి వాక్యం చెప్పుకోండి అంటాడు ఆయన. ఎందుకని? ఆయనకి తెలుసు, చిన్నప్పటి నుంచి చూశాడు, తెలుసు కాబట్టి. అయితే ఆయన దాంట్లో ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఆయన ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అక్కడే ఆయన నిలబెట్టాలని చూస్తున్నాడు. ఆమేన్. గమనించండి, దేవుడు ఆయన అక్కడ నిలబెట్టాలని చూస్తున్నప్పుడు దేవుడే గమనించినట్లయితే పేతురు దేవుడి దగ్గరికి పోలేదండి. దేవుడే ఎత్తుక్కుంటూ పేతురు దగ్గరికి వచ్చాడు. మీ అందరి జీవితాల్లో ఈ రాత్రి ఒక మాట చెప్తా, బాగా నోట్ చేసుకోండి హృదయాల్లో. మీరు పదే పదే ఫెయిల్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుడి చిత్తం కనిపెట్టటల్లా. నువ్వు పదే పదే ఫెయిల్ అవుతున్నావు అంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు. రెండు మాటలు మీకు అర్థమైనయా? ఒకటి, నేను కనిపెట్టటల్లా. రెండు, ఆయన చిత్తంలో ఉన్నా. పేతురు రాత్రంతా వాళ్ళు వేసాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు పేతురు వల్ల పేతురు ఫెయిల్ అయ్యాడా? కాదండి. దేవుడు అక్కడికి వచ్చేసరికి పేతురికి ఏమీ దొరకకూడదు. పేతురు జ్ఞానం అంతా సున్నా అయిపోవాలి. అప్పుడు దేవుడు పని చేస్తాడు. ఇలా మాట్లాడుకుందాం, మన జీవితంలో దేవుడు ఎప్పుడు పని చేస్తాడు? నా బలం ఏమవ్వాలా? సున్నా. మోషేకి బలం ఎంత ఉంది? పక్కన కొట్టి చంపి ఎంత ఉన్నది. కానీ దేవుడు ఏం చేశాడు? 40 ఏళ్ళు కర్ర తిప్పనీయకుండా, కత్తి ముఖం చూడనీయకుండా చేశాడు. ఇప్పుడు 40 ఏళ్ళుగా 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మోషే సంగతి ఏంటి? కత్తి ఎలాగుంటుందో మర్చిపోయాడు, యుద్ధం ఎలాగుంటుందో మర్చిపోయాడు. ఆ జ్ఞానం మొత్తం పోయింది. 40 ఏళ్ళు నేర్చుకున్న జ్ఞానం పోవడానికి దేవుడు 40 ఏళ్ళు గొర్రెల కాపరం చేసి వదిలిపెట్టాడు. మొత్తం సున్నా అయినది. ఇక అయిపోయింది, లేక ఐగుప్తున్న ఆలోచన లేదు అనుకున్నాక దేవుడు వచ్చాడు. మోషే, నువ్వు ఎక్కడేసావు వాళ్ళ? ఐగుప్తులో. పద మళ్ళీ అక్కడ వేద్దు. కానీ పేతురు వాళ్ళు ఎక్కడేసాడు? అక్కడే వేసాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు మళ్ళీ ఇక్కడే అంటున్నాడు. ఇంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే, మోషే సొంత జ్ఞానం, పేతురు సొంత జ్ఞానం. అయితే దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, అదే పని నువ్వు ఇప్పుడు చేయి, నేను నీ పక్షమునుంటా. హల్లెలూయా. ఏంటి తేడా? దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. యూ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్. సీ, గాడ్ ఈజ్ యువర్ గైడ్. దేవుడే నీకు మార్గదర్శి. ఆయన నిన్ను నడిపించకుండా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. అంతా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం అంటాం, రేపటికి అల్లా పని అంతా అయిపోతుంది, రేపు నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఏమైంది? రాత్రి పొద్దున్నే ఫోన్ వస్తుంది మనకి. మనం ఏంటో, నేనే చేద్దాం అనుకుంటాను నీకు అన్నాడు. వద్దొద్దు, కంగారు పడ, మాకు మేమే చేసాము, నీ డబ్బులు ఇప్పుడప్పుడే రాటల్లా. మనం ఏమంటాం? రాత్రి ఆ వచ్చిన డబ్బులకి ఎలా లెక్కలు పెట్టాలి, ఖర్చులు పెట్టాలి, మొత్తం మనం లెక్క తయారు చేసాం. పొద్దునకి ఏమైంది? ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వస్తాం. ఒక్కసారి నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ వచ్చేస్తుంది, శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతుంది, మోకాళ్ళ బలం తగ్గిపోతుంది, నడుల్లో బలం తగ్గిపోతుంది, భుజాల బలం తగ్గిపోతుంది, మొక్కల్లో నీరసం వస్తుంది, కళ్ళు కిందకి దిగిపోతాయి, భుజాలన్నీ జారిపోతాయి. మనం ఎక్కడ నిలబడలేనంత ఒక శక్తి లేని వారిగా అయిపోతాం. ఇవంతా ఎందుకు జరిగేదంటే, నువ్వు దేవుడి దగ్గరికి రావాలని దేవుడు చేసిన ఏర్పాటు. గట్టిగా చెప్పట్లేదు ఎవరు? అంటే ఇప్పుడు దేవుడు నువ్వు అలాగ అయిపోవటం ఇష్టమా? కాదండి. అలా నేను ఎందుకు చేశారంటే, తర్వాత నీకు ఇవ్వబోయే దాని యొక్క విలువ నీకు తెలియాలంటే నువ్వు ముందు ఇలాగ అవ్వాలా. అర్థమైనదా? ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తుంది. మనం కొండ మీద ఉన్నాం, బాగా వెలుగులో ఉన్నాం, మనకి వెలుగు యొక్క విలువ తెలియదు.
ఎప్పుడు మనకి వెలుగొక్క విలువ తెలుస్తుందంటే, నువ్వు ఆ కొండ మెచ్చి కిందకు వచ్చి లోయలో పడి వెలుగు అన్నది లేని చోట నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు వెలుగు యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. అవునా? కొన్నిసార్లు మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. అందరి దగ్గర అనుభవం లేదనుకుంటే అయినప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట సందర్భం వస్తూ ఉంటుంది. అందుకని మీకు చెప్తున్నా. కొన్నిసార్లు మన ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఎలాగంటే అలాగ వాడేస్తూ ఉంటాం. అప్పుడో ఇప్పుడో కుదరినప్పుడో అనుకోకుండానో మర్చిపోయో కొన్నిసార్లు కరెంటు బిల్లు మనం కట్టకుండా ఉంటాం. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఎలాగుంటాం? వినబడలేదు. చీకట్లో ఉన్నా సరే మనం ఎలాగుంటాం? వాడు ఫీజు తీసింది ఇంటికే, కానీ నీకు ఫీజు తీసేసేట్టుగా అయిపోతావు. నువ్వు ఎలాగైపోతావు? మన మనిషిలో అసలు కరెంటు లేకపోతే మనకి అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు అన్ని కరెంటుతో ఉన్న పనులే గుర్తొస్తాయి, ఇంకేమి గుర్తురావు. అప్పుడే మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది, అప్పుడే ఇంట్లో మిక్సీ చేయాలి, అప్పుడే వంట చేయాలి, అప్పుడే అన్ని పనులు ఒకటి 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 మొత్తం గుర్తొస్తాయి. అప్పుడు మనకి కరెంటు బిల్లు ఎంత బాగా తెలుసు. అప్పుడేమంటాం? ఈసారి ఇంకెప్పుడు అలా చేయకూడదు, కరెంటు బిల్లు కట్టాల్సిందే అంటాం మనం. అమ్మా అంటామా? కృప అంటాం. తర్వాత ఏం జరుగుతుంది? ఈ నెలకు అయ్యింది, మళ్ళా కడదాంలే. ఎప్పుడు దాకా ఉంది డేటు? నాకు తెలుసు కరెంటు బిల్లు రాగానే ఫస్ట్ అడిగేది ఏంటి మనం? డేట్ ఎప్పుడు దాకా ఉంది, ఆ రోజు కట్టచ్చులే. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉంటాయి, కడతామా? కరెంటు బిల్లు కట్టమండి. ఆ రోజు కట్టాలనుకుంటాం. నేను అదే అంటున్నా, ఈరోజు నువ్వు దేవుడి దగ్గర అలాగే వస్తున్నావు. డెడ్ లైన్ రోజు మనం దేవుడి దగ్గరికి వస్తాం. అనారోగ్యం, డెడ్ లైన్ రోజు వస్తాం. అప్పు కట్టాలా, డెడ్ లైన్ రోజు దేవుడికి వస్తాం. ఇబ్బంది వచ్చింది, డెడ్ లైన్ అంటే ఈ రోజు తప్ప ఇక లేదు అన్నాక ప్రభువా అంటాం. అప్పుడు వచ్చి మనం, దేవుడికి తెలియదా నువ్వు ఏం చేస్తే ఇక్కడికి వస్తావో? కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు నిన్ను బాధ పెట్టడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి రావటం. మనం బాధ పెట్టకపోతే సన్నిధికి రాము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ మీద కోపంతో బాధ పెట్టాడా? నీ మీద కక్ష ఉందా దేవుడికి? నీ మీద కోపమా? జన్మ జన్మలో కోపం ఉంది ఆయనకి నీ మీద ఏమన్నా? ఇప్పుడు దేవుడు ఎందుకు నీకు ఇబ్బంది తీసుకొచ్చి పెట్టినట్టు? నిన్ను ఆయన సన్నిధికి రప్పించుకుంటే నీకు బలం వస్తుందని తెలిసి దేవుడు ఆ పని చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనం విమర్శించొద్దండి. దేవుడు వచ్చింది నీ మేలు కొరకే. ఇప్పుడు పేతురు రాత్రి మొత్తం ఇబ్బంది పెట్టింది దేనికంటే పేతురుకున్న జ్ఞానం మొత్తము జీరో అవ్వాలా. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎందుకని ఇలా చేస్తున్నాడంటే గమనించండి, ఇది దేవుడు పెట్టేది శోధన కాదు, దేవుడు పెట్టేది పరీక్ష. ఆమేన్. ఇప్పుడు దేవుడు పరీక్ష పెడితే నువ్వేం చేయాలంటే, శోధన అంటే పడతావు, పరీక్ష అంటే నువ్వు పాస్ అవ్వాలా. అపవాది శోధన పెట్టేది పడేయటానికి, దేవుడు పరీక్ష పెట్టేది దేనికంటే నిన్ను ఇంకా బలంగా నిలబెట్టడానికి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు దగ్గర నుంచి నీకు పరీక్ష ఎందుకు వచ్చినది? రెండు సంగతులు గమనించాలా. ఇప్పుడు పేతురుకి దేవుడు ఎందుకు రాత్రి మొత్తం చేపలు దొరకనీయకుండా చేశాడు? దేవుడు పేతురుని పిలుచుకుంటున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు పిలుచుకోబోయే వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు. ఇప్పుడు పేతురు ఎలాగున్నారంటే మామూలుగానే పేతురు కోపం ఎక్కువ. రాత్రి మొత్తం చేపలు దొరకలా. ఇప్పుడు పేతురు ఎలాగుంటాడు? మీరు బైబిల్ చదివారు లేదో, పేతురు పై వస్త్రం కూడా తీసేశాడు, ఒక చిన్న అంగి మాత్రం పట్టుకొని తిరుగుతున్నాడు నీళ్ళల్లో. చదివారు బైబిల్ మీరు? యోహాను సువార్తలో ఉంటుంది. ఎలాగైపోయాడంటే మనిషి కోపంతో ఊగిపోతున్నాడు ఒక రకంగా. ఇప్పుడు పోయి యేసుక్రీస్తు అన్నాడు, కొంచెం కుడి పక్కకు పోయి అటే రాదా, అక్కడ వాళ్ళే రాదా అన్నాడు. ఎట్లా ఉంటుంది అనేవాడికి? మీరు పొద్దున్న నుంచి వంట చేస్తారు, మీకు ఇది అర్థం కాదు, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మీరు పొద్దున్న నుంచి వంట చేస్తున్నారు, అది సెట్ అవ్వటంలా, ఏదో ఒకటి ఎక్కువైంది ఇంకోటి తక్కువైంది, తిప్పుతూ ఉన్నారు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఇలా చేయాల్సింది కదా నువ్వంటే మనం వాళ్ళు ఎలా చూస్తాం? అంటే ఇప్పుడు పేతురు ఎలా చూస్తుంటాడు? కొత్త వ్యక్తి వచ్చాడు ఊరికి, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఎవరిని కలవాలా? నేరుగా ఆయన పేతురు దగ్గరికి పోయాడు. పేతురు నీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు.
అసహనంగా తిరుగుతున్నాడు. రాత్రి అంతా ఒక చేప దొరకల. అయితే ఇప్పుడు ఏమైందంటే పేతురుకు ఒక అవమానం వచ్చింది. ఏంటి అవమానం అంటే, పేతురు అంటే ఎటువంటి శక్తి కలిగినట్టు తెలుసా? పేతురు, దేవుడు ఎటువంటి శక్తిని పేతురులో పెట్టాడు తెలుసా? నీళ్ళ దగ్గరికి వెళ్ళి దోషులతో నీళ్ళని చూసి, ఆ నీళ్ళను వాసన చూసి అక్కడ ఏ చేప ఉందో చెప్పగలడు పేతురు. అక్కడ పెద్దమరికి ఉందో చెప్పగలడు, సొర చేపను చెప్పగలడు. ఏం జరిగిందంటే పేతురికి అంత జ్ఞానం దేవుడిచ్చాడు. పేతురు వ్యాపారమే చేపలు పట్టడం. మరి ఇంత జ్ఞానం ఉన్నవాడికి ఒక చేప దొరకకపోతే ఎలాగుంటుంది? అవునా? ఇప్పుడు మనకు సంగతి తెలియాలి. చూడండి, మనం ఒక పని బాగా చేస్తాం, ఆ పని సరిగ్గా చేయటం లేదంటే ముందు ఎవడో అండు మన పక్కన వాళ్ళు మనల్ని అంటారు. ఇప్పుడు పేతురు సంగతి ఏంటి? జబదయి కుమారులు పక్కనే ఉన్నారు, బైబిల్ చదవలేదా మనం? వాళ్ళు చిన్నవాళ్ళు, పేతురుకు వచ్చి పెద్దవాడు, పేతురు సీనియర్. ఇలా మధ్య మాట్లాడుకుంటా. ఇప్పుడు సీనియర్ వాళ్ళేస్తే ఒక చేప దొరకల, జూనియర్లు ఏమంటారు? ఏం చేయకల ఒక చూపు చూస్తారు వాళ్ళు. ఆ చూపు చాలు, మనం ఎన్నెన్ని ఎత్తుక్కోవచ్చు. ఇప్పుడు ఏం జరిగినది? అవమానం అయిపోయింది, కోపం వచ్చేస్తున్నది, దొరకట్ల అసహనం వచ్చేస్తున్నది. ఈ సమయంలో యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు వలైపో అంటున్నాడు. ఈ పేతురు మొత్తాన్ని కంట్రోల్ చేసుకొని, సరే ఎవరో మొత్తానికి ఒక మాట చెప్పాడు కదా, వలేస్తే పోద్ది కదా అని తనని తాను కంట్రోల్ చేసుకొని ఒక మాట అన్నాడు, ఇదిగో రాత్రంతా వలేసాం, మేము ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలా, అయితే నువ్వు చెప్పావు కదా, నీ మాటకి లోబడి నేను వలేస్తున్నా. ఇప్పుడు పేతురికి ఇష్టమా ఇది? లేదు. రాత్రంతా చేసింది పేతురికి ఇష్టం, ఒక్కటి దొరకలా. ఇప్పుడు పేతురికి ఇష్టం లేదు, అయినా ప్రభువా రాత్రంతా మేము వేసాం, మాకేం దొరకలా, నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కదా, ఆ ఒక్క మాటకి ఇక్కడ వేస్తున్నాం వల్ల. హల్లెలూయా. ఈ రాత్రి మీకు అర్థమవుతున్నదా? అంటే నువ్వేం చేయాలంటే ముందు దేవుళ్ళలోకి వచ్చాక నీ ఇష్టాలను చంపేసేయి, అప్పుడు దేవుని జీవితంలో పనిచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రధాన వైద్యుడు ఈ రీతిగా చెప్పాడు, వారి వల్ల పెగిలిపోనంతగా విస్తారమైన చేపలు వారు పట్టింది, ఎందుకనగా విశ్వాసమే విజయం. ఎందుకు ఇప్పుడు పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచి వలేశాడు. ఇప్పుడు పేతురుకు వచ్చిన విజయం ఎక్కడదంటే యేసుక్రీస్తు మాటల్ని నమ్మి ఉన్నాడు, విశ్వసించున్నాడు. ఆ విశ్వాసము పేతురికి విజయం తెచ్చిపెట్టింది. అంటే ఈరోజు మన జీవితాలు విజయవంతం కావాలంటే మనకేం కావాలా? ఏ విశ్వాసం కావాలి? దేవుని యొక్క వాక్యం పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసమే మన జీవితాన్ని విజయంలోకి తీసుకుపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిన్న సంగతి మీకు చెప్పలేండి, మీతో పంచుకోవాలనుకుంటా ఈ సంగతి. రాత్రంతా చేపలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఒక మాట మీకు చెప్తా. నోవాహు ఓడలోకి ఏమేమి వచ్చినాయి? 8 మంది మనుషులు కాక ఇంకెవరైనా వచ్చారా? వినపడలేదు. జంతువులు వచ్చినాయా? అన్నీ వచ్చినాయా? వాటన్నిటినీ ఓడలోకి రమ్మని చెప్పింది ఎవరు? షూర్, నిజమేనా? యోనా తిమింగలం గర్భంలోకి వచ్చేలాగా తిమింగలాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? అవునా? అంటే ఇప్పుడు దేవుడు జంతువులతో మాట్లాడతాడా? చేపలతో మాట్లాడతాడా? తిమింగలంతో మాట్లాడతాడా? ఆయన గాడిదతో మాట్లాడతాడా? ప్రైజ్ ది లార్డ్. ఆయనకి కావాలనుకుంటే ఎవరు లేకపోతే ఒకసారి గాడిదతో మాట్లాడిచ్చాడు. దేవుని సేవకుడే లోబడక డబ్బులు కమ్ముడు పోతావు అంటే దేవుడు అక్కడ పక్కన ఎవరు లేకపోతే ఒక గాడిదకి స్వరం ఇచ్చి నువ్వు మాట్లాడు, మా వాడు మా మాట వింటలేదంటే బిలాముతో మాట్లాడింది గాడిద. అవునా కాదు? మీకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే బిలాము మానవుని స్వరంలో మాట్లాడింది, భాషలు మాట్లాడటం అంటే అది. ఈరోజు మనం కూడా ఒకప్పుడు మా అక్కడ కొద్దిసేపు నా మీద ఇక్కడ ఎవరిని ఉంటే మనం కూడా భాషలు మాట్లాడుతాం. కొన్నిసార్లు సంఘాల్లో ఏమని మాట్లాడుతున్నాం? వినబడలేదండి? గట్టిగా చెప్పండి. ఏం చెప్పట్లేదు, దేశం తెలిసి కూడా కాముగా ఉంటాడు. ఏ భాష మాట్లాడుతున్నాం? శబలబ అంటున్నాం. నేను ఎవరిని విమర్శ చేయటం లేదు, అయితే ఒక్క మాట అంటున్నా, ఆ శబలబ బైబిల్లో ఎక్కడ చూపిస్తారా నాకు? దేవుడు నీకు ఆ పదం ఆ భాష ఇచ్చినట్లయితే బైబిల్లో ఎక్కడో చోట ఉండాలిగా. ఆమె ఉన్నది అంటున్నాం, హల్లెలూయా ఉంది అంటున్నాం,
దేవునికి స్తోత్రం నాకు రాసి ఉన్నది అంటున్నాం, చేతులు పైకెత్తాలన్నది ఆమె చెప్పేటప్పుడు అది కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఈ శవలభ ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత భాష అంటే నువ్వు మాట్లాడితే ఇంకొకరికి అర్థమైతే అది భాష. ఇట్స్ రైట్. ఇప్పుడు గాడిద ఏం చేసింది? బిలాముతో మాట్లాడింది. బిలాము గాడిద ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇది కదా భాష అంటే, అవునా కదా? పెంతెకోస్తు దినమున వాళ్ళు మేడగది నుంచి కిందకి దిగిన తర్వాత వాళ్ళు కూడా బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా భాషల్లో మాట్లాడారు. ఏ భాషలో మాట్లాడారు? ఈయన గ్రీసు దేశస్థుడు, ఈయన యూదు దేశస్థుడు, వీళ్ళేమో యూదులు. వీళ్ళు యూదా భాష మాట్లాడితే కొత్త ఏమీ లేదు, అవునా? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే గ్రీసు దేశస్థుడితో గ్రీసు భాషలో మాట్లాడుతున్నారు. వీళ్ళకి చదువు లేని పామరులు, వీళ్ళు ఆ భాష ఎలాగ మాట్లాడతారు? వాళ్ళు అంటున్నారు, అరే వీళ్ళు చదువు లేని వాళ్ళే, వీళ్ళు మన భాష ఎలాగ మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ భాష ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ భాష యొక్క అర్థం ఏంటంటే దేవుడు నీకొక స్వరమునిచ్చి, నీకొక ఆత్మనిచ్చి, ఆ ఆత్మను బట్టి ఎదుటోడు ఏ భాష మాట్లాడుతున్నాడో ఆ భాషలో నీవు మాట్లాడేటట్టుగా దేవుడు చేశాడు. అంటే నీవు చేయలేని దాన్ని దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు, నీకు రాని దాన్ని దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసి అమెరికాలో ఒక సేవకుడు ప్రసంగం చేయడానికి పక్కనే మెక్సికో దగ్గరలో ప్రసంగం చేయడానికి పోయినప్పుడు ఈయన పెద్దగా చదువుకోవాలా, ఈయన చదువుకుంది 7వ క్లాస్ వరకే, ఈయనకి ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు, అన్ని తప్పులే మాట్లాడితే. అయితే దేవుడు యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది. ఈయన ఒకరోజు ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన వరుస పెట్టారు. అక్కడ ఆ ప్రార్థన వరుసలో 16 సంవత్సరాల మెక్సికన్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చదువుకోలేదు. మెక్సికన్ అంటే అమెరికా పక్కది, వాళ్ళ భాష వేరు. అమెరికాలో ఇటు పక్కన వీళ్ళు ఉన్నది, వీళ్ళ భాష వేరు. వీళ్ళదేమో కెంటకీ, వాళ్ళదేమో మెక్సికో. ఆ మెక్సికన్ ఆమె వచ్చింది, ఆమె ఒక చిన్నపిల్లని ఎత్తుకొని ఉన్నది. ఆ చిన్నపిల్ల గురించి మాట్లాడుతుంటే ఈయనకి ఆ భాష అర్థం కాక మధ్యలో తర్జుమా చేసేవాడిని తీసుకొచ్చారు. అయ్యా ఆమె ఏది మాట్లాడుతాను ఆ చెప్పు, నేనేం మాట్లాడుతాను ఆమెకు చెప్పు. కొద్దిసేపు అదంతా రికార్డ్ చేస్తున్నారు, మాట్లాడేదంతా, ప్రసంగం అంతా, ప్రార్థన అంతా రికార్డ్ అవుతూ ఉన్నది. కొద్దిసేపటికి ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆమె మొదట్లో సమాధానం చెప్పింది, తర్వాత ఆమె అడిగిన దానికి ఈయన సమాధానం చెప్తున్నాడు. తర్వాత ఈయన ఏదో సమాధానం చెప్తా ఉన్నప్పుడు మధ్యలో తర్జుమా చేసే వ్యక్తి తర్జుమా చేయబోతుంటే ఆ మెక్సికన్ అమ్మాయి అన్నది, నువ్వేం చెప్పమాక నాకు అర్థమైంది అన్నది. ఈయన అంటున్నాడు, నేను మెక్సికో భాషలో మాట్లాడలేదే. ఆయన అంటాడు తర్జుమా ఆయన, అమ్మ ఈయన మాట్లాడింది ఇంగ్లీష్ కదా, నీకు అర్థమైంది, నీకు ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీష్ రాదు, కానీ ఆయన మాట్లాడింది మా భాషలోనే అన్నది. అప్పుడు ఈ భాష గారు ఒక్క నిమిషం ఆపండి, రికార్డ్ అవుతుంది కదా, ఆ టేపులు వెనక్కి తిప్పండి, నేను ఇంగ్లీష్లో మాట్లాడానా మెక్సికన్ భాషలో మాట్లాడానా. అది ఆపి వెనక్కి తిప్పి చూసాక ఈయన మాట్లాడింది ఇంగ్లీషే. ఆమెకేం అర్థమైంది? ఆమె అంటుంది ఇంగ్లీష్ కాదు మా భాషలో మాట్లాడి, కావాలి నేను చెప్తానంటుంది. దాన్ని ఏమంటారు తెలుసా? భాషలు మాట్లాడటం అంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అంటే నిజముగా దేవుడు నీకు కానీ భాష ఇస్తే అది అర్థమయ్యే రీతిలోనే మాట్లాడాలి. అలాగ అర్థమైతేనే అది దేవుడిచ్చిన భాష అవుతుంది. అది అర్థం కాకపోతే దాన్ని ఎవడు కూడా మనం భాషను, అవునా? ఇప్పుడు దేవుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పేతురికి అర్థమవుతుందా లేదా? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పేతురు వలయమంటే అక్కడ ఒక చేప లేకుండా పోయిందన్నాం, ఈ చేపలన్నీ ఎక్కడికి పోయినాయి అంటున్నాం. యేసుక్రీస్తు అక్కడ రావటానికన్నా ముందుగానే ఆయన చేపల మొత్తాన్ని పక్కకి జరిపాడు. రెండో సంగతి, యేసుక్రీస్తు అక్కడికి రాబోతున్నాడని ముందుగానే చేపలకు తెలుసు. నమ్మగలరా మాట? ఎలాగంటారా? మీకు నమ్మకం కలిగేలా చెప్తాను ఒక మాట. యోనా దూకుతాడని తిమింగలానికి తెలుసా తెలీదా? ఎందుకని? అసలు తిమింగలం ఏర్పాటు చేసేది యోనా కోసం. కాబట్టి యోనా కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడిన తిమింగలం అది. అంటే ఇప్పుడు దేవుడి చేత ఏర్పాటు చేయబడింది, లేకపోతే దేవుడి చేత సృష్టించబడిన తిమింగలం అది. ఆమేన్. మరి అదే నిజమైతే ఇప్పుడు సృష్టి మొత్తం దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నది. చేపలు చేసింది ఆయనే. ఉదయకాలం మన ప్రసంగంలో కూడా విన్నాం. 6వ దినమున ఆయన అన్నింటినీ చేసిన తర్వాత లాస్ట్ మానవుని చేశాడు. దానికన్నా ముందంటున్నాడు, భూమి మీద పాకే జంతువులను సముద్రంలో ఉండే అన్నిటినీ మానవుడు ఏలును గాకని బలికెను. ఆమేన్. అంటే దేవుడే అన్నిటిని సృష్టించి మానవుడికి అప్పగించాడు. ఇప్పుడు ఈ మానవుడు వాటిని ఏలాల.
అయితే ఇప్పుడు దేవుడు అక్కడికి వచ్చి దేవుడు ఒక కార్యం చేయాలంటే ఆ కార్యం చేయడానికన్నా ముందుగానే అక్కడున్న చేపల మొత్తానికి ఒక మెసేజ్ పోయాడు. ఇలా మాట్లాడుకుందాం, త్వరగా మనకు అర్థమవుతుంది. ఇది పోల్చుకోవటం లేదు, అర్థం కావడం కోసం చెప్పేది. దయచేసి దీన్ని ఇంకోలాగా అనుకోవద్దు. నిన్న సాయంత్రము ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నది అని అందరికీ తెలీదు, కొద్దిమందికి తెలుసు. ఎవరికి తెలుసు? గ్రూపులో మెసేజ్ చూసిన వాళ్ళకి. ఇంకా రాలేదు మేము అక్కడి నుంచి. మేము బయలుదేరేసరికి మధ్యాహ్నం 2 గంటలకే గ్రూప్లోకి మెసేజ్ వచ్చింది. అది చూసిన వాళ్ళు సాయంకాలం పేరుంటే రెడీ అయిపోయారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఇంకా అక్కడి నుంచి బయలుదేరలా, పేతురు దగ్గరికి రాలా. ఆయన వస్తాడు, ఈ చేపలు పట్టిస్తాడు అని తెలిసి చేపలు అప్పుడు దాకా పేతురు వలేసి దొరకకుండా తిరుగుతున్నాయి. వాటికి ముందే మెసేజ్ వచ్చింది. నిన్న సాయంత్రం మీకు అందరికీ ఎలాగైతే మెసేజ్ వచ్చిందో చేపలకి ముందుగానే మెసేజ్ పోయింది. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాయంత్రం ఇక్కడ మెసేజ్ నాకు తెలిసినది, మీకు ముందుగానే తెలిసింది. ఎక్కడెక్కడ ఉన్నారో రెడీ అయిపోయి సమయానికి ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మధ్యాహ్నం రాలా, 4 గంటలకు రాలా, 6 గంటలకు రాలా. ఎప్పుడు వచ్చారు? మీకు టైం తెలుసు, ఆ టైంకి మీరు వచ్చి చేరుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో అప్పటికి ఆ సమయము అక్కడ ఉన్న చేపలకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రావటానికన్నా ముందుగానే అన్నిటిని ఒక పక్కకు ఇచ్చాడు. పేతురు వలిటేస్తే చేపల మొత్తం ఇటుపోతున్నాయి. పేతురు వలిటేస్తే చేపల మొత్తం అటుపోతున్నాయి. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు పనులు చేస్తాడు, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేస్తూ ఉంటాం, ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ కాదులే, ఇటు చేద్దామంటాం, ఎక్కడ ఫెయిల్ అవుతాం. ఇటు కాదులే, అక్కడక్కడ చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం. ఏంటి తేడా? ఆయన రావాలా, అదొక్కడే తేడా. ఆయన వస్తేనే పేతురు వల ఎక్కర్లా, వల్లకై ఎగురు దూకుతాయి ఆయన వస్తే. ఈ రాత్రి మనం గమనించాల్సింది అదే. క్రీస్తు నీకు తోడుగా ఉంటే, గమనించండి, అప్పుడు నీటిలో ఒక్క చేప కూడా ఉండి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో అక్కడ నువ్వు వలయి చేపలు ఉంటాయి అన్నాడో, చేపలు మొత్తం ఆయన చెయ్యి చూపించిన చోటకు వచ్చి చేరుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మన జీవితంలో దేవుడు ఎక్కడైతే మనం చేయి చూపించాడో, ఏ పని అయితే చేయమన్నాడో, ఏ మాట అయితే మాట్లాడమన్నాడో, ఎలాగైతే ఉండమన్నాడో, నీవు అలాగున్నప్పుడు దేవుడు నీకు చేసిన వాగ్దానములన్నీ కూడా రుజువుగా వస్తాయి, నీ ముందుకి సాక్ష్యములుగా వస్తాయి, నీ జీవితంలోకి ఆశీర్వాదాలకు దగ్గరికి చేరతాయి. అది నీ మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడిచ్చిన దీవెనలుగా అవి మారుతాయి. ఎప్పుడు ఆయన చెయ్యి ఎటు చూపించాడు నువ్వు అక్కడికి పోవాలా, వాక్యం ఎటు చూపించాడు నువ్వు అక్కడికి చేరాలా. వాక్య ప్రకారం ఉన్నప్పుడు దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానము నీ జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం జాగ్రత్తగా ఉందాం. పేతురు ఒక మండి మనిషి, ఒక గొప్ప పలుకుబడగల వ్యక్తి, గొప్ప శక్తి మనకు తెలుసు. అతడు ఒక పోట్లాడే గిత్త వంటి వాడు, ఒక పేరు పొందిన జాలరి. ఒక సాధారణ మనుషులాగా యేసుక్రీస్తు వచ్చి నిలబడి ఆయన చెప్పే మాటలకి లోబడ్డప్పుడు అద్భుతం చూశాడు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి. అయితే ఈ వల ఎప్పుడైతే ఇసిరాడో, ఇదిగో నువ్వు చెప్పినట్టుగా వలేస్తానా అని వల ఎప్పుడైతే అలా ఇసిరాడో, మీరు గమనించేట్లయితే చేపలు మొత్తం వల్లకు దూరుతున్నాయి. మామూలుగా చేపలు జాలర్లు వలేస్తే దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. మీరు ఇక్కడ కానీ గమనిస్తే అప్పుడు దాకా తెల్లాలు దొరకలేదు, మళ్ళీ అక్కడే వలేశాడు. ఈ చేపలు మొత్తం వచ్చినాయి అంటే ఇప్పుడు చేపలు లోపల రావడానికి పోటీ పడుతున్నాయి. పేతురు మీద ప్రేమ, వల మీద ఇష్టమా? కాదండి. ఏం జరిగినది? దేవుడు చెప్పిన మాటకి అవి లోబడాల. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ దేవుడి దగ్గరికి వస్తేనే సమాధానం ఉన్నది. ఆమేన్. ఆయన నీ దగ్గరికి రావాలా. నువ్వు ఆయన దగ్గరికి రావటం అంటే ప్రార్థనలో, విశ్వాసములో, ఆయన యొక్క సన్నిధిలో కనిపెట్టడం, మొరపెట్టడం. ఆయన నీ దగ్గరికి రావటం అంటే నువ్వు ఎక్కడైతే సమస్యలు ఎదుర్కొంటున్నావో దేవుడే అక్కడికి నడిచి వచ్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆ చేపలు మొత్తం లోపలికి వచ్చాక ఈ లొక్కలు లాగలేకపోతున్నారు. పక్కన వాళ్ళు కేకేస్తారు, వాళ్ళు వచ్చారు. అవతల ధోని వాళ్ళని పిలిస్తే వాళ్ళ కూడా పిలిచి మొత్తం 2 దోణులు నింపితే ధోనిలో మొత్తం మునిగిపోవడం రెడీగా ఉన్నాయి. అవి ఒడ్డుకు తేగానే పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోముంది అంటున్నాడు. ఇక్కడికి వద్దాం మనం అసలు. ఇప్పుడు
ప్రైజ్ ది లార్డ్. తాను పాపినని అతడు గ్రహించెను. ఎప్పుడు? వినబడలేదు. చేపలు పడక ముందు పాపి కాదు అయినా. వినబడలేదు, గట్టిగా చెప్పండి. నాకు వినాలంటే పదం నాకు వినాలనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఒప్పుకుంటాం? వచ్చేటప్పుడు బాధిస్తాం మనం. కానీ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఒక కార్యం చేశాడో వెంటనే ఇక్కడి నుంచి ఏమొస్తుంది? ఇవి నేను నమ్మను అసలు. కానీ నమ్మేది ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఏడుస్తాం, చూసారా? ఇది దేవుడు చూస్తాడు. నీ హృదయం కాచే కన్నీటిలో దేవుడు నీకు ఒప్పుదల ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయగానే నీకు మొట్టమొదటిగా వచ్చేది కన్నీళ్ళు, దాని వెనకాల వచ్చేది నిజమైన ఒప్పుదల. ఆ ఒప్పుదలలో దేవుడిని నువ్వు ఒప్పించినప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడతా నీలో ఉన్న ప్రతి ఒక్క తప్పును ఒప్పుకుంటావు. ఆ చేపల మొత్తాన్ని చూశాడు, రాత్రి పడ్డ కష్టం అంతా చూశాడు. ఎక్కడ కష్టపడ్డాడో దేవుడు అక్కడే అన్ని చేపలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైనది, ఇంతమంది మనుషులు, నాకున్న ఇంత జ్ఞానము, నేను చేసే ఇంతకాల వ్యాపారము, నాకు కలిగి ఉన్న జ్ఞానము ఏది పని చేయలే, కానీ ఆయన వచ్చి ఒక్క మాట చెప్పగానే ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను ఎమ్మట ఇన్ని పట్టగలిగానంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. ఏమంటున్నాడు ఆయన? ఎమ్మటే నేను పాపాత్ముడిని, ఓ ప్రభువా నేను పాపాత్ముడు, నా యొద్ద నుండి తొలగిపోమ్ము. మీరు గమనించండి, యేసు ఎత్తుక్కుంటా పేతురు దగ్గరికి వస్తే పేతురికి మేలు చేశాక, ఆ మేలు పేతురు చూశాక ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? నేను పాపాత్ముని, నన్ను వదిలి వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి ముందు. అసలు దేవుడు వచ్చేది ఎవరి కోసం? దేవుడు వచ్చేది ఎవరి కోసం? పాపుల కొరకు వచ్చానన్నాడు ఆయన. నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చానన్నాడు. ఇప్పుడు పేతురు ఎవరు? ఏ ఒప్పుకున్నాడు? మరి ఇప్పుడు దేవుడు వచ్చింది చెప్పింది ఎవరి కోసం? ఇప్పుడు ఆ పాప ఎవరు? పేతురు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? మరి ఈ రాత్రి ఇక్కడ పేతురులు ఉన్నారా? అంటున్నా, ఉన్నారా? ఉంటే ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినాడు. ఆయన ఈ రాత్రి ఆయన ఎవరు ఎత్తుకుతున్నాడు? ఆయన మళ్ళా ఈ రాత్రి ఇక్కడ ఒక పేతురు ఎత్తుకుతున్నాడు. ఏ పేతురు ఆయనకి కావాలంటే దేవుడు కార్యం చూడగానే ఎమ్మటే ఏ సంకోచం లేకుండా, పక్కనోడు ఏమనుకుంటాడన్నది కూడా లేకుండా దేవుడి దగ్గరికి వచ్చి ఎమ్మటే నేను పాపాత్ముని ప్రభువా అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడి పాపము తీసేయగల దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, పేతురు లోపల నేను పాపాత్ముణ్ణి అని పలికినది ఎవరు? రెండు సంగతులు మనం గమనించాలి. దేవుడు అక్కడికి వచ్చాడు, అప్పుడు దాకా పేతురికి నేను పాపాత్ముడని తెలీదా? తెలుసు పేతురికి పాపాత్ముడని, కానీ ఎందుకు ఒప్పుకోలా? కారణం ఏంటంటే ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నాడు. దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు యొక్క కార్యం చూసిన తర్వాత పేతురికి తనెవడో తెలిసిపోయినది, వచ్చింది ఎవడో తెలిసిపోయినది. ఇక దాచడం ఎందుకు? మనకు సామెత ఉన్నది, చల్లకొచ్చి గట్టిగా చెప్పండి అంటే ఏంటి? దేవుని సన్నిధికి వచ్చింది దేనికి? కానీ మనం ఏం చేస్తాం? పాపాలు దాస్తాం ఇక్కడికి వచ్చి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా గురించి ఏమనుకోవాలి, నా ప్రెస్టేజ్ ఏం కావాలా, నా ఇమేజ్ ఏం కావాలి, నా క్యారెక్టర్ ఏం కావాలా, ఏమనుకోవాలి అసలు నన్ను అనుకుంటాం. ఇక్కడికి వచ్చింది దేనికి? గట్టిగా చెప్పరండి ఎవరు? అయితే మనం ఏం చేస్తున్నాం? నీట్గా ప్యాక్ చేసి అట్టేసుకొని తీసుకుపోతున్నాం మళ్ళీ పాపాలన్నీ బయటికి. గిఫ్ట్ ప్యాకింగ్ చేసి తీసుకుపోతున్నాం. లోపల పాపం ఉందని ఎవడో తెలియదు కదా, అందుకని మనం ప్యాకింగ్ ఏం చేసాం? పైగా గిఫ్ట్ ప్యాకింగ్ ఎలాగుంటుంది? కానీ పేతురు ఏం చేస్తాడు? గిఫ్ట్ ప్యాక్ మొత్తం చింపడేశాడు. ప్రభువా నీ ముందు ఒప్పుకోక నేను ఎవరి ముందు ఒప్పుకోవాలా? ఈ రాత్రి అదే అంటున్నా, సంఘములోకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ వాక్యంతో మనతో బోధించినప్పుడు, మనల్ని సంధించినప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే మన హృదయం తెరిచి లోపలది మొత్తం ఒప్పుకుంటాం.
అలాగ నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావో జ్ఞాపకం పెట్టుకోండి, అలాగ నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావో అప్పుడు దేవుడు నీ జీవితంలోకి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసమో చెప్పొద్దు, నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావో చెప్పొద్దు, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో చెప్పొద్దు, నువ్వు ఎంత బైబిల్ చదువో చెప్పొద్దు, నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉన్నావో చెప్పొద్దు. ఒకటే మాట, ఎంత ఒప్పుదల కలిగి ఉన్నావు. నువ్వు దేవుడు యొక్క సన్నిధిలోకి వచ్చాక నువ్వు కలిగి ఉన్న ఒప్పుదల సన్నిధిలో మాత్రమే కాదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక కూడా నువ్వు అదే ఒప్పుదల కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వాడి పక్షమున దేవుడు యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క దూతలు కాపలు కాసేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ చుట్టూ నిరంతరము వాళ్ళు వారి యొక్క కన్నులతో కనుదృష్టిని దాటిపోనీయకుండా నిన్ను ఆ కనుదృష్టి లోపల ఉంచేవారిగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ ఘనత. చూడండి, పేతురు దేవుని యొక్క సన్నిధిలో తన నుండి దేవుని తొలగిపోమని చెప్పాను, ఎందుకనగా తాను పాపినని అతను గ్రహించను. ఇప్పుడు పేతురు నువ్వు పాపి అని చెప్పింది ఎవరు? పేతురు ఆత్మ. పేతురు ఆత్మని నువ్వు పాపివి ఒప్పుకో అని గద్దించింది ఎవరు? దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవుళ్ళో ఉన్న పరిశుద్ధత, నీతి, దేవుని యొక్క ఆత్మ ఈయన గద్దించింది. అప్పుడు ఈయన లోబడుతున్నాడు. అవునా? కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా మనం ఎన్నోసార్లు కుటుంబంలో అలాగుండొద్దు ఇలాగుండదు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, కానీ మనం చేస్తామా? చేయమండి. ఒకరోజు అకస్మాత్తుగా మనమే లేచి సంఘం నిలబడి సాక్ష్యం చెప్పేస్తాం. ఏం జరిగింది? మనం ఎప్పుడు అంటాం, ఆడికి ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పానండి, ఏం లేదు అంటాం మనం. కానీ ఏం జరిగినది? అన్నిసార్లు చెప్పిన ఎన్నోడు ఇప్పుడు ఎలాగన్నాడు? గట్టిగా చెప్పండి. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు. రెండో సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏదైనా తోటలో ఆదాము తప్పు చేసి దేవుడి దగ్గర రాకుండా తిరుగుతున్నాడు. దేవుడి కిందకు వచ్చాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ప్రభువా ఇక్కడే ఉన్నా. నాకు కనబట్లేదు. ఆదాము ఎక్కడున్నావు? ప్రభువా మేము చెట్టు వెనకాల ఉన్నాం. ఎందుకని? నువ్వు చెప్పు, నువ్వు వద్దు అన్నది నేను తిన్నాను. ఎవరు చెప్పారు ఇప్పుడు ఒప్పుకోమని? పాపం ఒప్పుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఒప్పించారు? దేవుడు యొక్క సన్నిధి దగ్గర రాగానే నీలోంచి అన్నీ బయటకు వచ్చేస్తాయి మనకు తెలియకుండానే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము తాను చేసింది తప్పు అని గుర్తించను. ఆయన దేవుడి కుమారుడే, తాము తప్పు చేశారని గుర్తించాడు. అబ్రహాము దేవుడి కుమారుడే, తప్పు చేయలేదా? చేశాడు లేదా? అయితే అబ్రహాము తప్పు చేసినప్పుడు అబీమెలెకు శారా విషయంలో తప్పు చేయబోతావు అంటే అబీమెలెకుడు ఆపింది దేవుడే. ఇప్పుడు దేవుడు వచ్చి అబ్రహాముని గద్దించలా, అబీమెలెకుని గద్దించాడు. అబీమెలెకు వచ్చి అబ్రహాముని గద్దించాడు. అప్పుడు నేను చెప్పింది తప్పే అంటున్నాడు. ఎందుకంటే అబీమెలెకుని దేవుడు కాపాడాడు. అబ్రహాము తప్పు చెప్పినప్పటికీ దేవుడు అబ్రహాముని కాపాడాడు. దేవుడు యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అబ్రహాము దాన్ని ఒప్పుకున్నాడు. పేతురు అక్కడ ఒప్పుకున్నాడు. మోషే అక్కడ ఒప్పుకున్నాడు. ఇదిగో నేను పాపం చేశాను, అక్కడ మోను మళ్ళా ఎందుకని పోవు, నేను హత్య చేసి వచ్చాను అక్కడి నుంచి. ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు 40 ఏళ్ళు ఎందుకు పారిపోయి వచ్చాడో చెప్పనోడు దేవుడు మండుచున్న పొదలో ఒకసారి మాట్లాడగానే మొత్తం ఒప్పుకుంటున్నాడు. ఏంటంటారు కారణం? మొదటి మనిషి జాలరయ్యారు. మోషే అంతకాలము గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే ఐగుప్తులో తన ప్రజలు విడిపించడానికి మళ్ళా తిరిగి బయలుదేరాడు. ఆమేన్. చేపలు పట్టే పేతురుని దేవుడు మనుషులు పట్టే జాలరగా చేశాడు. మీరు గమనిస్తే అబ్రహాము జీవితంలో దేవుడు అలాగే చేశాడు. మాట్లాడిన తర్వాత మోషే జీవితంలో దేవుడు అలాగే చేస్తున్నాడు. ఆదాము జీవితంలో దేవుడు అలాగే చేస్తున్నాడు. ప్రతిసారి దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుడు యొక్క సన్నిధి అనుభూతి చెందిన తర్వాత వారు అంతకుముందు ఉన్న వ్యక్తులుగా లేరు, వారు పూర్తిగా మారిన వ్యక్తులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పేతురు కేక పెడుతున్నాడు, నేను పాపాత్ముడు, నా ఎదురుని తొలగిపోము, దీన్ని పొందుటకు ఇప్పుడు నేను యోగ్యుడిని కాను, పరిశుద్ధుడిని కాను అని కేకలు పెడుతున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చాడో, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించాడో, దేవుడు యొక్క చిత్తంలో నీకున్న సమస్తాన్ని దేవుడు తీసేయడానికి రెడీ అయ్యాడు. నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న ప్రతి ఒక్క లోపము, నీలో ఉన్న నింద, నీలో ఉన్న అసహ్యము, నీలో ఉన్న లోకము, నీలో ఉన్న వాక్య విరోధమైనది, నీలో ఉన్న లోక సంబంధించిన దాన్ని దేవుడు అన్నీ తీసేయటానికి రెడీ అయ్యి ఆయన వచ్చున్నాడు.
ఇప్పుడు నేను చేయాల్సిన పనిలా ఒకటే, నేను ఆయనకి నన్ను నేను పూర్తిగా సరెండర్ చేసుకోవాలి. ఎప్పుడు సరెండర్ చేసుకుంటాను? ముందే ఒప్పుదల కలిగి ఉండాలి. అవునా? నేను తరచుగా ప్రభురాత్రి భోజనం అప్పుడు అందరికీ ఒక మాట చెప్తా ఉంటా, మీరు మీ నోరు తెరిచి ప్రార్థన చెయ్యండి అంట. చేతులు పట్టుకున్నాక నోరు తెరుస్తాం, మనం తెరవం. మనం ఏం తప్పు చేసావో నోటితో చెప్పమంటా నేను. మనం చెప్తామా? గట్టిగా చెప్పరు ఎవరు. ఎందుకని? నేను ఇట్లా చేయబట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, నేను గట్టిగా చెప్తే ఎవరంటారు? ఈయన వింటాడుగా. కోపం మాకండి. మరి ఈయన పాపం ఆయన దేవుడు చెప్పుకోవాలా? నా పాపం నేను చెప్పుకుంటున్నా, ఆయన పాపం ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం కదా, పక్క కూడా ఏం పని ఉంటుంది మనకి? కానీ మనం ఏమనుకుంటాం, అమ్మో జాన్వేసి గారు ఇన్నేస్తారు. నాకే అవకాశం వస్తే ఇదిగో మైకులు ఇట్లా చెప్పేసుకుంటా నేను. ఎవడేమనుకుంటే నాకెందుకు? క్షమించేవాడు ఇక్కడికి వచ్చాక నా పాపాలని ఆ గిఫ్ట్ ప్యాక్లు ఎందుకు చేసుకొని పెట్టుకోవాలా? కాబట్టి ఏం చేద్దాం? గిఫ్ట్ ప్యాకింగ్ని తీసేయద్దు, చింపేయండి. చింపేస్తారా? చింపలేదు. అయితే చింపేస్తామన్నా తర్వాత ఎప్పుడో చేద్దాం డిసైడ్ అయ్యారు. ఏం చెయ్యాలా? చింపేశాం. అసలు గిఫ్ట్ ప్యాకింగ్ మాకు వద్దండి అనేవాళ్ళు నాకు కావాలండి. మేము మా పాపాలు కవర్ చేసుకోము అనుకునేవాళ్ళు దేవుడికి కావాలా. కాబట్టి ఎప్పుడు నేను ఏమంటానంటే, ప్రతిసారి సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏది ఉందో ముందు దాన్ని పడేసి ఇక్కడికి వెళ్ళిపోవాలి. మనం మనలో ఉన్న పాపము, భారము, బలహీనత, ఇబ్బంది, శోధన, లోకపు ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు, మనం చేయకపోయినా చేయాలనుకునే ఆలోచనలు, ఇబ్బంది, మనం కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు అనుకున్న మాటలు కూడా నువ్వు తెచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపో. చర్చ అంతా అయిపోయాక వీళ్ళు ఇక్కడ ఊడుస్తారు కదా, ఆ ఊడ్చినప్పుడు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అవన్నీ నువ్వు ఇక్కడికి వచ్చినా మళ్ళా తీసుకుని అలాగ బయటికి వెళ్తే ఏం జరుగుతుంది చెప్పనా? ప్రభురాత్రి భోజనానికి ఇస్కరియోతు యూదా వచ్చాడు. వస్తే ఇక్కడ నడుం దగ్గర డబ్బులు మూట కూడా పెట్టుకుని వచ్చాడు. ఇస్కరియోతు యూదాకి డబ్బులు మూట ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తుని అమ్మేసి 30 వెండి నాణాలకి అమ్మేసి, ఆ అమ్మేసిన వెండి నాణాలు పెట్టుకొని మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చున్నాడు. ఈరోజు మనమేం చేస్తున్నామంటే, ఏ లోకమైతే వద్దని అంటున్నామో, దేవుడు వద్దంటున్నాడో ఆ లోకంలో తిరిగేసి అక్కడన్నీ మనము క్రైస్తుని అక్కడ అమ్మేసి ఆ లోకానికి సంబంధించిన ఆశల్ని ఒక మూటలా గట్టేసుకొని మన దేవుడికి సన్నిధికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో యోధాను ఏ పని మీద వచ్చి ఆ పని చేయపో అన్నాడు. ఏ పని అది? యేసుక్రీస్తుని అప్పగించటం. ఇప్పుడు యోధా ఏం చేశాడో దేవునికి తెలిసిందా తెలియలేదా? తెలిసిందా? ఇప్పుడు యోధా ఏమనాలా? నేను చెప్పనా? ప్రభువా నేను పాపాత్ముడిని అనాలా. అన్నాడా? పేతురు ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? మోషే ఏమన్నాడు? ఆదాం ఏమన్నాడు? మీరు గమనించినట్లయితే దేవుడి యొక్క క్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా దేవుడు వచ్చి గద్దెచ్చగానే ఎమ్మడి తప్పును ఒప్పుకుంటున్నారు. కానీ యోధా ఏం చేశాడు? నన్ను ఇక్కడ ఉన్న మీలో ఒకటి పట్టిస్తాడు అనగానే పేతురు వచ్చాడు, ప్రభువా నేనా అన్నాడు. యోహాను వచ్చి ప్రభువా నేనా అన్నాడు. నతానేలు వచ్చి ప్రభువా నేనా అన్నాడు. ఫిలిప్ వచ్చి ప్రభువా నేనా అన్నాడు. మత్తయి వచ్చి నేనా అన్నాడు. జబదేయి కుమారులు వచ్చి నేనా అన్నాడు. యాకోబు వచ్చి నేనా అన్నాడు. అమ్మో ఎంతమంది అంటున్నారు, నన్ను ఏమనుకుంటారు? యోధా కూడా వచ్చి ప్రభువా నేనా అన్నాడు. అవును నువ్వు అన్నట్టే. అనుకుంటా కొన్నిసార్లు నాకే మొహమాట లేదు అనుకుంటా, యేసుక్రీస్తు అస్సలు మొహమాట లేదండి. నువ్వు ఏమైనా అయిపోయాక అనవసరం, మొఖం మీద ఉన్న చెప్పేయాలా. ఎందుకంటే చెప్పకపోతే మన పాపం పోదు. అవునా? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నీవన్నట్టే. అప్పుడు కూడా దేవుడు యోధాకి అవకాశం ఇచ్చాడా లేదా? అప్పుడైనా యోధా ఏమనాలా? ఎమ్మటే మోకాళ్ళ మీద పడి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను తప్పు చేస్తే నేనే, ఆ పాపిని పట్టించాలి వచ్చి నేనే, ఆ డబ్బులకి అమ్మేశాడు నేనే అంటే అప్పటికన్నా యోధా రక్షించబడేవాడు. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు లేకపోతే దేవుడి యొక్క సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశంలో నీవు నేను ఏం చేయాలంటే, దేవుడి దగ్గర మనం ఏం చేసామో వాటిని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని వాటిని వదిలేసి వాటిని తప్పించుకోమని తిరుగుదాం. ఏమన్ దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.
కాబట్టి గమనించండి, మోషే ఒక గొర్రెల కాపరి, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అతడు ఒక మారిన మనిషి ఆయను. ఆమేన్. ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చాక ఏమవుతాం మనం మారకుండా అలాగే ఉంటే? మనకి బయట ఒక పేరు ఉంది, కొద్దిమంది క్రైస్తవులకు బయట ఒక పేరు ఉంటుంది. ఇటు చర్చిలకు పోతారు కానీ వినపడలేదు, బూతులు అబద్ధాలు ఏం మారలా. వీడి సమస్య ఏంటి చెప్పనా? వాళ్ళని తిట్టరు, వాళ్ళ పాస్టర్ గారిని తిడతారు. ఇక్కడ చెప్తాను, నేను చెప్తాను. 2 ఏళ్ళు 6 వాడిని ఏమనరు. ఎవడురా నీకు లెక్కలు చెప్పింది? తప్పు చెప్పింది ఎవరు? వినబడలేదు. 2 ఏళ్ళు 6 ఏ స్కూలు? ఆర్లవ స్కూలు. ఎవడు నీ చెప్పినాడు? తప్పు ఎవరు చెప్పాడు? ఇప్పుడు విశ్వాసి తప్పు చేస్తే ఎవరిని అంటారు? కొన్నిసార్లు పాస్టర్ గారు నీకు ఈ విషయంలో సంబంధం లేదు, నువ్వు వచ్చి వాక్యం చెప్పు అంతవరకు అంటారు కొద్దిమంది మహానుభావులు అని విశ్వాసులు ఉంటారు. మరి ఈ సంగతి ఏంటి? ఇప్పుడు తిట్టేది ఎవరిని? ఏంటండి కారణం? బయట మనం సరిగ్గా లేకపోతే ఎవరిని అంటారంటే సంఘాన్ని అంటారు, కాపర్ని అంటారు. ఇంకా లోకస్తులు అయితే ఏమంటాడంటే, చూడండి ఇట్లాంటి వాళ్ళు ఆ దేవుడికి వీళ్ళు భక్తులు అంటారు. ఎవరిని తిడుతున్నారు ఇప్పుడు? ఎవరికి అవమానం తీసుకొచ్చాం మనం ఇప్పుడు? కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అతడు ఒక మారిన మనిషి ఆయను. ఇప్పుడు నేనేమవ్వాలని కోరుకుంటున్నా? మీరేమవ్వాలని కోరుకుంటున్నారు? మరి మారదామా? గిఫ్ట్ ప్యాకింగ్ తీసేద్దామా? మారదామా? గట్టిగా రాలేదు సమాధానం. అతడు ఒక పిరికివాడు, ఫరో ఎదుటి నుండి పారిపోయాను, సైన్యమంతయు అతడు వెనుక ఉండను, కానీ చేతుల్లో ఒక కర్రతో అతడు తిరిగి వెళ్ళి దేశం అంతటి విడిపించను. అతని వెనకాల అప్పుడు సైన్యం ఉన్నది. ఫరో దగ్గర కొద్దిమంది ఈయనకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ పిరికోడిగా పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. పేతురు ఎక్కడైతే వలేసి ఫెయిల్ అయ్యాడో అక్కడే మళ్ళీ వలే చేపలు పట్టాడు. ఆమేన్. ఇప్పుడు మోషే ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో, ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో, మళ్ళీ దేవుడు అక్కడికే పదా అన్నాడు. అక్కడ నిలబెట్టాడు. ఇప్పుడు మోషే ఒక్కడు కాదు, మోషే చేతిలో కర్ర ఉన్నది, మోషే లోపల విశ్వాసం ఉన్నది, మోషే లోపల దేవుడు ఒక ఆత్మ ఉన్నది. నడిపించడానికి దేవుడే దిగి వచ్చున్నాడు. ఆమేన్. అతడు దేవుడి సన్నిధిలోకి వచ్చాను, అతడు ఒక మారిన మనిషి, గొర్రెల కాపరి. ఇప్పుడు మోషే ఎవరంటే మారిన గొర్రెల కాపరి. మీరు గమనిస్తే ఆ తర్వాత ఎన్నడూ మోషే గొర్రెలు గాయల. మోషే ఏం చేశాడు తర్వాత? పేతురు ఏం చేశాడు తర్వాత? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని గురించి ఏమి ఎరుగని వాడు పేతురు. చేపల పట్టు ఒకటి అతనికి తెలియను. అతడు దేవుని సన్నిధిలోకి వచ్చను, చేపలు సృష్టించగల మహా సృష్టికర్త చూసను, వలలు వేరుడైన అని చెప్పాను. అక్కడ ఏమీ చేపలేవు, అయినా వల వేసాను, అప్పుడు చేపలన్నీ అక్కడ చేరను. ఆమేన్. అండ్ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. జాగ్రత్త గమనించండి. పేతురు వల్లేసినప్పుడు చేపలు పడనీయకుండా చేసింది ఎవరు? పడకుండా ఉన్నవి చేపలు, పడనీయకుండా చేసింది దేవుడు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మరి కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తుంటే ఫెయిల్ అవుతున్నాం, కొన్ని మనం సొంతానికి ఫెయిల్ అవుతున్నాం, కొన్ని దేవుడికి కావాలి మనం ఫెయిల్ చేస్తున్నాడు. అవునా? ఎందుకు ఫెయిల్ చేస్తున్నాడు దేవుడు? ఆయన నీ జీవితంలో మహిమపరచబట్టానికి ఆ పనులు చేస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు అని అర్థం. నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో, ఎంత బాధపడ్డావో, ఎంత కష్టపడ్డావో నీకు మాత్రం తెలుసు, ఎవరికి తెలియదు. అప్పుడు దేవుడు చేసిన కార్యం నీ కళ్ళ ముందుకు వచ్చాక నీ పడ్డ కష్టమంతా ఒక్కసారి పోయి, అప్పుడు ఇది దేవుడు చేసిన కార్యమని దేవుడిని స్తుతిస్తాం. ఆమేన్. ఇప్పుడు నేనే పని చేసుకోగలను, దేవుడిని స్తుతించాను పెద్దగా, నా వల్ల అవ్వదు. సంఘాన్ని అడిగాం, సంఘంలో అందరూ మా వల్ల కాదన్నారు. బంధువులను అడిగాం, మా వల్ల కాదన్నారు. మన పని చేస్తున్నాడు అడిగాం, మా వల్ల కాదు పో అన్నారు. ఎవరు చేయలేరు. ఇప్పుడు దేవుడు వచ్చే కార్యం చేశాడు. ఇప్పుడు మనం ఎవరు నమ్ముతాం? ఎలా నమ్ముతామంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఆయన నమ్ముతాం.
అప్పుడు ఈ రాత్రి మీ జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభువా నీ మాట చొప్పున నేను చేయుదును. నువ్వు దేవుడు కుమారుడు అని నమ్మితే, నువ్వు దేవుడి ద్వారా పిల్లబడ్డ వారిని నమ్మితే, దేవుడు పిలిచిన వారిని నీతీకరించాడు. ఎవరు నీతీకరించాడో దేవుడు ఆయన మహింపరుచుకున్నాడు. అది నమ్మినట్లయితే ఇప్పుడు పేతురు పాపాత్ముడు అన్నాడు. అంటే పిలవబడ్డ పేతురు మొదటగా ఎలాగున్నాడు? పాపాత్ముడిగా ఉన్నాడు. ఇప్పుడు పేతురుని ఎవరు నీతీకరించాలా? దేవుడే నీతీకరించాలా. ఆమేన్. అని ఇప్పుడు పిలిచిన వాడే నీతీకరించాడు, పిలిచిన వాడే పాపం తీసేశాడు. ఎప్పుడు తీసేశాడంటే నువ్వు లోబడ్డప్పుడు. ఈ రాత్రి మన సంగతి కూడా అంతే. పేతురు ఎలాగో, మోషే ఎలాగో, ఆదాం ఎలాగో, యోనా ఎలాగో, ఈరోజు నీవు నేను అలాగే ఉన్నాం దేవుని దృష్టిలో. ఆయన కూడా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆ సమస్య దాటేటప్పుడే నువ్వు ఒప్పుదలకి రావాల్సి ఉన్నావు. ఆ సమస్య దాటగానే నువ్వు పూర్తిగా దేవుడికి లోబడవలసి ఉన్నావు. అప్పుడు దేవుడు నిన్ను ఇంకొక స్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టగలడు. నిన్ను ఇంకొక రకంగా దేవుడు వాడుకోగలడు. అప్పుడు నువ్వు దేవుడి చేతిలో వాడబడే మనిషి అవుతావు. ఆమేన్. మనం ఇప్పుడు ప్రార్థన ఎంతసేపు చేస్తాం ఇంట్లో? కొద్దిమంది అంటారు 2 గంటలు చేస్తాను పాస్టర్ గారు, 4 గంటలు చేస్తాను పాస్టర్ గారు అంటున్నాను. మంచిది, సంతోషం. అయితే మీరు ప్రార్థన చేసినవన్నీ జరుగుతున్నాయా? అవుతున్నాయా, అవ్వట్లేదా? కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లా. మనం అంటానే ఉంటాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను కానీ ఏంటో అవ్వట్లేదండి. ఏంటంటారు కారణం? రాత్రంతా వాళ్ళేసాను కానీ పేతురు కూడా నాకేం చేపలు దొరకట్లేదండి. ఏంటంటారు కారణం? వినపడలేదండి. మనం అన్నీ చేస్తున్నాం, లోబట్టల్లా, ఒప్పుకోచల్లా. మనకు ఒక నమ్మకం ఉన్నది. ఏ నమ్మకం అంటే, ఈ నమ్మకం ఏంటంటే దాన్ని ఏమంటాం? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమంటారు? అతి విశ్వాసం. అతి విశ్వాసంలోకి వచ్చాం. ఏంటంటే అతి విశ్వాసము? దేవుడికి నా సంగతి తెలిసే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు నన్ను చూసుకుంటాడు, ఏం కాదు, నేనే చెప్పు, దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు మంచి దేవుడు. ఆయన మంచి దేవుడు కాదని ఎవడన్నాడు? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లోకస్తుడు నీకు ఇచ్చిన విశ్వాసం. లోకస్తుడు నిన్ను పాడు చేశాడు. నీ దేవుడు నిన్ను కాపాడతాడులే. ఎప్పుడు కాపాడతాడు? నేను కరెక్ట్గా ఉంటే నేను కాపాడతాడు. నేను కరెక్ట్గా లేకుండా ఇష్టానుసారంగా ఉంటే దేవుడు నన్ను కాపాడతాడంటే కాపాడ్డు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఎలాగుండాలి దేవుడు ఆశపడుతున్నాడంటే, నువ్వు పూర్తి విశ్వాసంతో దేవుడికి లోబడేవాడిగా ఉండాలి. విశ్వాసము తగినంతే ఉండాల. అది ఓవర్ విశ్వాసం కావద్దండి. కొద్దిమంది అంటూ ఉంటారు, నేను ఎవరిని తప్పుపట్టినా కానీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నా ఈ రాత్రి. కొద్దిమంది అంటారు, నాకు ఏం వచ్చా నేను ట్యాబ్లెట్ వేసుకోనండి. ఇంకొకళ్ళు ఉంటారు, ట్యాబ్లెట్ చేత పట్టుకొని ప్రభువా ఈ ట్యాబ్లెట్ వేసి నాకు తగ్గిపోవాలి ప్రభువా అంటారు. అది విశ్వాసం, ఇది విశ్వాసం. ఏం చేద్దాం ఇప్పుడు? కొద్దిమంది వాక్యానుసారంగా అస్సలు ఉండకుండా వాళ్ళు ఏమంటారు తెలుసా? నా దేవుడు నన్ను తగ్గిస్తాడులే. ఎలాగా? తగ్గలేదు, ఇప్పుడేమంటాం? ఏంటో ప్రభు నన్ను చూడటల్లా, ఆయన బిజీగా అటు ఇటు వెళ్తాడు, మధురవాడ మారికి వాళ్ళు నాలో రాటల్లా అంటాం మనం. ఏంటి కారణం? నీ విశ్వాసము దానికి తగినట్టుగా నీ జీవితం ఉండాలి. విశ్వాసం ఉండాలి. 100% నువ్వు కలిగి ఉన్న విశ్వాసం మంచిదే. అయితే దానికి తగినట్టుగా నేను జీవించినప్పుడు దేవుడి కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఏది ఏమైనా నువ్వు దేవుడి కార్యాన్ని చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటే, పేతురు విశ్వాసం కలిగి ఉన్నాడు. అది పేతురు మీద విశ్వాసం. అయితే దేవుడు వచ్చినప్పుడు పేతురు తన ఏంటో తన విశ్వాసం ఏంటో తెలిసిపోయినది, తనలో ఉన్నది ఏంటో తెలిసిపోయినది, మొత్తం ఒప్పుకొని దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీద పడి, బైబిల్ చదివారు మీరు, యేసు మోకాళ్ళ దగ్గర సాగిలపడి. మనం చర్చిలోకి వచ్చి బలిపీఠం దగ్గరికి వచ్చి 1 నిమిషం మోకాళ్ళలోని ప్రార్థన చేయాలంటే మనం ఎలాగైపోతాం? వినబడలేదు. సరే, ఇలా చెప్తున్నా ఇప్పుడు నేను ఒక మాట. మీలో పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఉంటే అందరూ వచ్చి ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి అంటే ఎంతమంది వస్తారు? ఎందుకని? అమ్మో వచ్చి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉంటే మనం పాపం చేసినట్టే కదా, ఇంకా ఒప్పేసుకున్నట్టే కదా. కానీ రహస్యం తెలుసా?
మొత్తం వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకున్నాం, ఇక్కడికి వచ్చేసి ఆ ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఏంటంటారు తేడా? నేను ఒక్కడనే వెళ్తే అందరూ అనుకుంటారు, అందరూ వచ్చేసాక నేను ఒక్కడిని ఉంటే అమ్మో ఇంతమంది పాపాలు దేవుడికి క్షమిస్తాను, ఒక్కడి పాపాలు మిగిలిపోతాయేమో, నేను కూడా వెళ్ళిపోతా. నేను అది కూడా ఒప్పుదల కాదు. అందరితో పాటు నేను కూడా వచ్చేస్తే అనుకుంటా చూస్తే అది ఒప్పుదల కాదు. నీ అంతటా నీ హృదయంలో కదిలించబడి నువ్వు రావాలి ఇక్కడికి. దేవుడికి కావాల్సింది అది. దేవుడి నుంచి అటువంటిది కోరుకుంటున్నాడు. ఇక్కడ గమనిస్తే దేవుడు ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కరి దగ్గరికి వ్యక్తిగతంగా వస్తున్నాడు. అలాగే దేవుడు ఒక్కొక్కరికి అవకాశం ఇస్తున్నాడు. నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాను పిలుచుకున్న దేవుడు, నాకు అవకాశం ఇచ్చాను సరిచేసిన దేవుడు, నేను ఒప్పుకున్నాక ఈ రాత్రి ఇక్కడ నిలబెట్టిన దేవుడు. అదే దేవుడు ఇక్కడ ఉన్నాను నమ్ముతా ఉన్నా, అదే దేవుడు మీతో కూడా మాట్లాడతాను నమ్ముతున్నా, అదే దేవుడు ఇక్కడున్న ఒక్కొక్కరిని కూడా వ్యక్తిగతంగా దర్శించి సంధించి ఆయన యొక్క ఆత్మ యొక్క సన్నిధిలో మనం నిలబెట్టి మనలో ఉన్న తప్పుల్ని పాపాలు మాతో ఒప్పించి ఆయన యొక్క సన్నిధిలోనూ మనం పూర్తిగా మార్చి బయట పంపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? మనం ఒప్పుకుందామా? గిఫ్ట్ ప్యాక్ తీసేద్దామా? దేని మించి? మన పాపాలకి మనం చేసిన పాలిష్ గిఫ్ట్ ప్యాక్ ఉన్న పేపర్ని చింపేసి దేవుడి సన్నిధిలో ఒప్పేసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.